డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయ నిర్మాణానికి మంత్రి టీజీ భరత్ సాయం అందించారు. వర్సిటీ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి భరత్ ఆదేశించారు. వర్సిటీ నిర్మాణానికి మంత్రి టీజీ భరత్ తన వంతుగా సొంత నిధులతో ₹1 కోటి విరాళం అందజేశారు. మైనారిటీ యువతకు నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భవన నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. Doing MOUs, not about getting investments adi partnership summit anedi various other platforms untundi. World Economic Forum lo you will exchange ideas, thoughts, how the world is thinking. Pedda vallu vastuntaru, వాళ్ళ నాలెడ్జ్ షేరింగ్ ఉంటుంది. ఇవన్నీ అర్థం చేసుకొని మనం వాపస్ వచ్చి ఇక్కడ హోంవర్క్ చేసి ఏ రకంగా తీసుకోపోవాలనేది ముఖ్యంగా అది దట్ ఈస్ అవర్ ప్రైమరీ ఫోకస్ అనమాట. అందరూ అడుగుతుంటారు అనమాట వచ్చిన వెంటనే ఏమి తెచ్చారు, ఏమి ఎంఓయూస్ అయినాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చింది అని. దట్ ఈస్ నాట్ ద ప్రయారిటీ. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈస్ అబౌట్ ద నాలెడ్జ్ షేరింగ్, లెర్నింగ్ అండ్ దెన్ వర్క్అవుట్ బ్యాక్ అట్ హోమ్, do some homework and then you will be able to achieve good results in next 2-3 months 4 months lo you will be able to do it. ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తాం. మీరు కాంటెస్ట్ నేషనల్ మీడియా తీసుకోండి, ఇంటర్నేషనల్ మీడియాని ఎప్పుడైనా ఇండియాని ఫోకస్ చేస్తే కంటిన్యూస్లీ లాస్ట్ వీక్ అంతా ఇట్ వాజ్ అబౌట్ ఏపీ. సో నేను చెప్పేది ఏమంటున్నా అంటే ఒక లీడర్, జస్ట్ వన్ లీడర్ కెన్ చేంజ్ ద హోల్ స్టేట్ డైనమిక్స్ అండి. చంద్రబాబు గారు లాంటి లీడర్ ఉండింది కాబట్టి ద హోల్ సినారియో హస్ చేంజ్డ్. ఇంకోటి ఏమంటున్నా అంటే మీరు లాస్ట్ ఇయర్ ఒక సంస్థ చేసిందండి సర్వే చేసి ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ లో మొత్తం ఇండియాలో 25% సే 1 lakh ఇన్వెస్ట్మెంట్స్ ఇస్ ఐదర్ కమింగ్ ఆర్ గోయింగ్ టు బి కమిట్మెంట్ ఇచ్చే దాంట్లో 25% వాస్ అట్రాక్టెడ్ టు ఆంధ్రప్రదేశ్. అంటే 1 lakh లో 25,000 సే 100 crores 25 crores వాజ్ అట్రాక్టెడ్ టు ఆంధ్ర. మన తర్వాత నెక్స్ట్ స్టేట్ ఏది ఉంది తెలుసా అండి? ఒరిస్సా 13% అక్కడ. సో దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. ఇది ఎవరు అపోజిషన్ పార్టీ వాళ్ళు అక్కడ వాళ్ళే చేసేసి వాళ్ళే చెప్పేసి ఇదే మాది హై అని చెప్పుకోవడం కాదండి. దిస్ ఇస్ డన్ బై సమ్ రెప్యూటెడ్ ఫర్మ్స్. నేను చెప్పేది ప్రజలు కూడా గుర్తించుకోవాలా, ప్రజలకి ఎవరు సేవ చేస్తున్నారు, ఎవరు ముందుకు తీసుకోబోతున్నారు అనేది మనసులో పెట్టుకొని మీదంతా చేసేది 5 ఏళ్ళకి ఏది ఉందో అది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మీ ఓటు హక్కును కానీ ఎప్పుడు కానీ మీరు హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. లేదంటే సమస్యలు పెరిగిపోతుంటాయి. ఇదే ఇమాజిన్ చేసుకోండి, సేమ్ అబ్దుల్ హక్ యూనివర్సిటీని అసలు ఈ ప్రాంతంలో మీరు చుట్టూ చూడండి, ఎయిర్పోర్ట్, దెన్ ఇండస్ట్రియల్ కారిడార్, దీని దగ్గరలో ఇన్ని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel